పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. మంత్రి ఉత్తమ్ కు పితృవియోగం కలిగింది. అనారోగ్య సమస్యలు, వయోభారం కారణంగా ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి ఇవాళ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో మంత్రి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. తో వయోభారం కారణంగా ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో మంత్రి ఇంట విషాదం ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ ఉదయం పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పురుషోత్తం రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఆసుపత్రి నుంచే ఉత్తమ్ ఇంటికి తరలించారు. దీంతో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృయోగం కలగడంపై పలువురు నేతలు తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తారు. సీఎం సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపం తెలిపారు. ఇప్పటికే ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇక పూలగుచ్చం అర్పించి నివాళులను అర్పించి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తదితరులు వచ్చారు.